బతుకమ్మ పండగ అంటేనే తెలంగాణ ఆడపిల్లలకి ప్రాణం. అసలు బతుకమ్మ వస్తుందంటే చాలు ఊర్లో ఆడపిల్లల జోరే వేరుంటది. ఏడికెళ్ళి పూలు కోసుకొని రావాలా, అడవికి గునుగు పూలు దేనికి ఎవరు ఫస్ట్ పోవాలా, ఇదే తంతు. అసలు ఇదంతా పక్కన పెడితే మా దిక్కు బతుకమ్మ ఒక్కటే కాదు, బొడ్డెమ్మ పండుగ కూడా చేసుకుంటారు. బతుకమ్మ తెలుసు కానీ ఏంది బొడ్డెమ్మ అంటారా? సరే, ఈ బతుకమ్మ బొడ్డెమ్మ స్టోరీ ఏందో నెక్స్ట్ మినిట్ లో నేను మీకు చెప్తా. బొడ్డెమ్మ బతుకమ్మ వీళ్ళిద్దరు అక్క చెల్లెలు. బొడ్డమ్మేమో జ్యేష్ఠదేవి లాగా మొక్కుతారు అండ్ బతుకమ్మనేమో లక్ష్మీదేవి లాగా మొక్కుతారు. ఈ దేవతలిద్దరి మధ్యలో ఎవరికి ముందు పూజ చేయాలని చెప్పేసి గొడవలేనే అంట. అయితే ఎంతైనా అక్కనే పెద్దది కాబట్టి బతుకమ్మకి 9 రోజుల ముందు బొడ్డెమ్మ పండుగ చేస్తారు. దాని తర్వాత బతుకమ్మ పండుగ చేస్తారు. అయితే దీనికి ఇంకో కథ ఉంది. ఊర్లో కరువు కాలంలో వానలు పడతలేవని చెప్పేసి పుట్టమన్ను తీసుకొచ్చి మట్టి గుడిలాగా పేర్చి బొడ్డెమ్మని చేస్తారు. ఈ బొడ్డెమ్మ చుట్టూ ఆడోళ్ళందరూ ఆడి పాడి తర్వాత బొడ్డెమ్మను నిమజ్జనం చేస్తారు. ఇంకేముంది, వానదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడు. ఈ వర్షాలకు పడ్డ పూలను తీసుకొని బతుకమ్మలాగా పేర్చి దాని మీద గౌరమ్మని పెట్టి ఊర్లో ఆడోళ్ళందరూ బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని బతుకమ్మ పండుగ చేసుకుంటారు. ఇక లంగావణిలు, పట్టు చీరలు, బతుకమ్మ నాడు ఆడపిల్లల అందాల జోలికి 2 కళ్ళు సాలవనుకో. ఇది మా తెలంగాణ స్పెషల్ బతుకమ్మ పండుగ వెనకాలన్న అసలు కథ. ఇక ఇట్లా ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ పితరామాస రోజు చేసుకుంటారు. ఇట్లా 9 రోజులు చేస్తారు. ఫస్ట్ రోజేమో ఎంగిలి పూల బతుకమ్మ అంటారు అండ్ లాస్ట్ రోజేమో సద్దుల బతుకమ్మ అంటారు. ఈ 9 రోజుల ఊర్లలో జోరు వేరే ఉంటది. ఎస్, this is Telangana's pride and proud festival. It's not just festival of flowers. It's the heartbeat of Telangana's rich culture. It's symbol of nature, womanhood and community spirit. Comment Jai Telangana if you belong to this culturally rich state. Jai Telangana.